కలలోన ఇలలోన కాన్పించుచున్నావు, మదిలోన గదిలోన కొలువు తీరున్నావు. ప్రేమ భావ కుసుమమాల నీ కర్పింతు, ముగ్ధమోహన ప్రియతమా మెహరు బాబా. త్యాగం కర్తవ్యం లఘు చిత్రం యొక్క ముందు మాట. ప్రేక్షక శ్రోత్రియ మహాశయులకు రచయిత రంగనాథ స్వామి బండవరం వినమ్ర వివరణాత్మక విజ్ఞాపన. కొత్త సీసాలో పాత ద్రావకం. సీసా బాహ్యమైన తొడుగు మాత్రమే, ద్రావకం ఉపయోగావసరం. అందుకే ద్రావకమునకే సదా సర్వదా ప్రాధాన్యత. ఈ చిత్రంలోని విషయం విశేష సందేశాత్మకమైనది. భారతదేశ స్వాతంత్ర్యం పొందేంత వరకున్న దేశభక్తి భారతీయుల్లో క్రమేపీ తగ్గుతున్న దశలోనే 1962 చైనా దురాక్రమణ, 1965 పాకిస్తాన్ ప్రకంపన, సృష్టి వృష్టి, 1947లో సోదరుల్లాగా విడిపోయిన పాకిస్తాన్ నాటి నుండి నేటి వరకు భారత్తో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నది. పర్యవసానం సరిహద్దు చొరబాట్లు, దేశం పలు పట్టణాల్లో గగురుపాట్లు, అగచాట్లు, విదేశాల్లో విష ప్రచార పొరపాట్లు జరుపుతూ కార్గిల్ పోరాటం వరకు ఆరాటపడింది పాకిస్తాన్. ప్రస్తుతం కూడా పై స్థితి కొనసాగుతూనే ఉంది. సామాన్యుడిగా కనిపించే భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ప్రాణాలనే బలిగొన్నారు. శాస్త్రీజీ, ఓ శాస్త్రీజీ, పూజ్య నెహ్రూని విడిచి 2 వత్సరాలైనా కాలేదే. నెహ్రూ లేని లోటు మా హృదయాల్లో లేశమాత్రమైనా లేకుండా చేశావే. చైనావానికి నీతి బోధిస్తూ భారతీయుల భీతి వదిలించాలనుకున్నావు. పాకిస్తానీ మత దురహంకారంతో దురాక్రమణ మన మీదికి సాగిస్తే ప్రక్కవాడనే పక్షపాతం లేకుండా పిక్కలను గట్టిగా చరిచావు, కుక్కలను బాదినట్లుగా బాదావు. దేశానికి ఎనలేని మేలు చేశావు. క్షణంలో పిడుగు పడింది శబ్దం లేకుండా మా ఎదలో. ఇటు నా హృదయం కంపిస్తుంది, అటు నా కనులు అశ్రుధారామయమైనాయి. ఇది కలయో నిజమో, ఏ కర్కశ హృదయుని కఠోర చర్యయో. లేకపోతే శాస్త్రి ఏమి, తాష్కెంట్ ఏమి, లేకపోతే శాస్త్రి ఏమి, తాష్కెంట్ ఏమి. ధర్మాధర్మాలకు మధ్య చర్చలా, న్యాయాన్యాయాలకు మధ్య పొసగా, నీతి అవినీతులకు మధ్య సంబంధమా? అది ఏ యుగములోనైనా సాధ్యమా? ఎందుకిలా అనుకోవలసి వచ్చింది? అయ్యో శాస్త్రీజీ, అయూబుతో చర్చల అవసరమే లేకుంటే అనవసరపు ప్రయాసకు నిన్ను రెచ్చగొట్టిందెవరో. అయూబ్ ఒక మత దురహంకారి, లాలేమో సర్వమానవ శ్రేయోభిలాషి. అయితే మీ మధ్య ఎంత అంతరం! నీ అంతు చూడాలని అనుకున్నాడేమో దుర్మార్గముతో. అయూబ్ పంతమే నెగ్గిందా? కాదు, అలా కానే కాదు. ఈ జాతిలో పులులు గాండ్రించాయి, మేఘాలు తప్పుకున్నాయి, అగ్నిపర్వతం బ్రద్దలైంది, లవాజలం పొంగి పొరలింది. మర తుపాకులతోనే పాటన్ ట్యాంకులను బ్రద్దలు చేయించావు. దేశపు ప్రతిభకు చిన్నమై నిలిచావు. భారతీయ హృదయాన బంగారు మొలకగా మొలిచావు. ఆకాశము నుండి ఒక నక్షత్రం రాలిపడిందన్నారంతా. ఆకాశము నుండి ఒక నక్షత్రం రాలిపడిందన్నారంతా. అయినా పాకిస్తానీ ముష్కరుల దాహార్తి ఆగిపోలేదు. పైగా దావానలంగా పెరుగుతోంది. అందుకే నేటి భారతములో ప్రతి ఒక్క ఇంటిలో ఒక గుండె మేల్కొనాలి. ప్రతి ఒక్క ఇంటిలో ఒక గుండె మేల్కొనాలి. దేశభక్తితో రగులాలి.
దానికి కావలసిన ముడి సరుకులు త్యాగం కర్తవ్యం, త్యాగం కర్తవ్యం. ఇవి ఉంటే దేశం సుభిక్షం, సస్యశ్యామలం, సుఫలాం సుజలాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. తాత, ఓ రంగన్న తాత, నిన్నే తాత. తాత, ఓ రంగన్న తాత, ఏమిటి ఈరోజు అదోలా ఉన్నావు? వచ్చారా? అందరూ వచ్చారా? ఏమిటి సంగతులు? అవును, ఈరోజు 15 ఆగస్టు కదూ? మీ బల్లో ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారా? ఓ, జరుపుకున్నాంగా. అందుకే నీకోసం ఈ తీయని బూందీ తెచ్చాం. తీసుకో తాత. ఏంటి తాత నవ్వుతున్నావు? ఏమైంది? ఏం లేదురా, ఇవన్నీ పాత జ్ఞాపకాలు. మీలాగే మా గోపి బాబు కూడా ఇలాగే పూర్ణి తీసుకొచ్చి ఇచ్చేవాడు. అమ్మాయి, రండర్రా, మీకు కథ చెప్తాను. రండి. పిల్లలు, ఈరోజు మీకు ఏం కథ చెప్పాలి? గుర్తొచ్చింది. ఈరోజు మీకు వీరశివాజీ కథ చెప్తాను. అబ్బా తాత, నువ్వెప్పుడు గాంధీ అని శివాజీ అని అప్పటి కథలే చెప్తావు గాని అదే మరి, ఎప్పుడు బెంటెనో హీమెనో లాంటి కథలు ఎప్పుడూ చెప్పవు. ఇవి ఈనాటి కథలు. వీటిని మీరు టీవీల్లో చూస్తూనే ఉన్నారు. ఆనాటి వారు మన కోసం, మన దేశం కోసం వారి జీవితాలను త్యాగం చేశారు. వారి గురించి తెలియజేయడం మా ధర్మం. అది తెలుసుకోవడం మీ బాధ్యత. అబ్బ తాత, నీ మాటలేమో అస్సలు అర్థం కావు. మీరైతే ఆ కథలు వద్దంటున్నారు గాని మా గోపీబాబు అయితేనా? మాట్లాడితే చాలు మా గోపీబాబు అంటావు. అసలు ఎవరా గోపీబాబు? ముందు ఆయన గురించి చెప్పు. ఓ, మీరు వినాలే గాని నేను తప్పకుండా చెప్తాను.
వింటారా మరి? ఓ వింటాం తాత, చెప్పండి మరి. అయితే వినండి. వ్యక్తిగా మనం కలవాలి, ప్రచండ శక్తిగా మనం నిలవాలి. వ్యక్తిగా మనం కలవాలి, ప్రచండ శక్తిగా మనం నిలవాలి. కార్గిల్ పోరాటములో ప్రాణములను ఒడ్డి నిలిచే మన సోదరులందరికీ అండదండలందిస్తా. తను మన ధన ప్రాణాలతో త్యాగభావ పరిమళాన్ని, తను మన ధన ప్రాణాలతో త్యాగభావ పరిమళాన్ని అందరికీ అందిస్తూ దేశభక్తి చాటుదా. వ్యక్తిగా మనం కలవాలి, ప్రచండ శక్తిగా మనం నిలవాలి. భారతదేశ పౌరులంత వీర శూర జవానులే, మీ వెంటే మేమున్నాం విజయ పథములోన మనం. ఈ సంఘీభావయాత్ర తెలుపుతుంది మన పాత్ర, ఈ సంఘీభావయాత్ర తెలుపుతుంది మన పాత్ర. మరువవద్దు మన శక్తిని, వదలవద్దు మన మైత్రిని. వ్యక్తిగా మనం కలవాలి, ప్రచండ శక్తిగా మనం నిలవాలి. వ్యక్తిగా మనం కలవాలి, ప్రచండ శక్తిగా మనం నిలవాలి. రంగన్నా, ఎక్కడున్నావురా? రంగన్నా, లోపలేం చేస్తున్నావురా? బాబు గారు, పెద్దబాబు గారు, బాబు గారు,
పెద్దబాబు గారు, ఏమిటో చెప్పండి. మీకేం కావాలో చెప్పండి. మీరు లేవకండి, నేనున్నానుగా. ఏం చెప్పాలరా నీకు? ఎప్పుడు చూసినా ఆ విషపు కషాయం లాంటి మందు పోస్తావు. ఆ డాక్టర్ రమేష్ యమదండం లాంటి సూది పట్టుకొని వస్తాడు. నీతో వేగలేక చస్తున్నాననుకో. అదేంటి బాబు, మీ ఆరోగ్యం కోసమే కదా మేమిదంతా చేసేది. మందులు వేసుకుంటేనే కదా ఆరోగ్యంగా ఉంటారు కదా. నా ఆరోగ్యానికి ఏమ్రా, నేను బాగానే ఉన్నాను. పెద్దబాబు గారు, అమ్మగారు పోయిన దగ్గర నుండి మీరు అదోలా ఉంటున్నారు. ఒకసారి పట్నంలో చదువుతున్న చిన్నబాబు గారిని పిలిస్తే బాగుంటుందేమో ఆలోచించండి. ఒరే రంగా, ఆ పని మాత్రం చెయ్యకురా. వాళ్ళ చదువులు పూర్తి కావాలి. అది మీ అమ్మగారి కోరికరా. చూశావా లక్ష్మి, ఏం మాట్లాడుతున్నాడో వీడు. వీడికి అస్సలు బుద్ధి లేదు. మధ్యలో పిలిపిస్తే వాళ్ళ చదువులేం కావాలి చెప్పు. పెద్దబాబు గారు, అదేంటండి అలాగంటారు? మీకంటే, మీ బాగోగుల కంటే వాళ్లకు చదువులే ఎక్కువండి. అది కాదురా రంగా, నా కోసం ఊరికే వస్తే వాళ్ళ చదువులు సాగాలా వద్దా చెప్పు. వాళ్ళు జీవితంలో పైకి ఎదగాలి. మీ అమ్మగారి కోరిక నెరవేరాలి. మీ అమ్మగారి కోరిక నెరవేరాలి. వాళ్ళ చదువులు కొనసాగాలి కదూ లక్ష్మి. లక్ష్మి, నా మనస్సనే నందనవనంలో నీవు ఎన్ని మధుర గీతాలు ఆలపించలేదు. నీతోనే సంపద, సందడి, సంతోషం అన్నీ వచ్చాయి. నీవు నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు నీవు లేవు, అవి లేవు, ఏమీ లేవు. పెద్దబాబు గారు, మీరు ఇలా మాట్లాడుతుంటే భయంగా ఉంది నాకు. డాక్టర్ గారు వస్తే కోప్పడతారు. ఎవర్రా రంగా నన్ను కోప్పడేది? మీ అమ్మగారు వింటే ఊరుకుంటారా? మీ అమ్మగారు వింటే ఊరుకుంటారా? మా దాంపత్యం ఎర్రబడ్డ కన్నెరుగదు, పల్లెత్తు మాటెరుగదు. లక్ష్మి, నిన్ను అన్నపూర్ణ అని, సుగుణవతి అని పొగిడేవారే అందరూ. నన్ను కంటికి రెప్పలా గాలైనా సోకకుండా కళ్ళల్లో పెట్టుకున్నావు. అలాంటిది నీవు చూస్తుండగానే నన్ను మరెవరో కోప్పడతారట. ఒరే రంగా, నన్నేమైనా అంటే మీ అమ్మగారు ఊరుకోర్రా. లక్ష్మి, నీ పిలుపు కోసం నేను ఎదురు చూస్తున్నాను. నీవు లేని జీవితం నాకు వద్దు. ఉండు లక్ష్మి, ఉండు లక్ష్మి. బాబుగారు, మీరు ప్రశాంతంగా పడుకోండి, నేనున్నానుగా. అమ్మయ్యా, వచ్చారా బాబు? ఇప్పుడే పెద్దబాబు గారు అమ్మగారిని తలుచుకొని బాధపడుతూ చాలా హైరాణ పడ్డారు. ఇలా సొమ్మసిల్లి పడిపోయారు. రండి బాబు, రండి.
రంగన్న, ఏమీ పర్వాలేదు. నేను ఇంజెక్షన్ చేస్తాను, ఓ గంటలో తేరుకుంటారు. ఈరోజు హాస్పిటల్కు ఓ సీరియస్ కేసు వచ్చింది, అందుకే ఇంటికి రావటానికి కాస్త ఆలస్యమైంది. డాక్టర్ బాబు, బాబుగారు బాగా ఏ వైద్యమే లేదా? ఒకప్పుడు ఎలా ఉండేవారు, ఇప్పుడు చూడండి ఇలా అయిపోయారు. రంగన్న, మనం చేసే వైద్యం ఆయన శరీరానికి, కానీ ఆయన మనసులోని బాధను ఎలా దూరం చేస్తాం చెప్పు? నాకిప్పటికీ గుర్తుంది, ఈ నడి ఇంట్లో ఆది దంపతుల్లా శివపార్వతుల్లా ఉండేవారు. మనమే ఆమెను తలుచుకుంటున్నాం, ఇక ఆయన భార్య ఆమె. ఆయనకి ఎంత బాధ ఉండాలి చెప్పు? అవునండి, అమ్మగారి జ్ఞాపకాలతోనే గడుపుతున్నారు. ఎంత చెప్పినా వినిపించుకోరు. అవును రంగన్న, ఆయనకి ఇష్టమైన ఆహార పదార్థాలని వండిపెట్టు. అది అయింది బాబు. ఒకప్పుడు అమ్మగారు ఎంత చెప్పినా వినిపించుకునేవారు కాదు. ఇప్పుడు ఈ ముసలితనానికి ఈ తిండెందుకురా అని విసిరి కొడుతున్నారు. రంగన్న, నేనింతకుముందు ఇచ్చిన ఇంజెక్షన్తో స్పృహలోకి వస్తారు. తర్వాత రాత్రికి ఈ 2 మాత్రలు వేయాలి. ఒకసారి పట్నంలో ఉన్న అబ్బాయి గోపినాథ్ని, అమ్మాయి సరోజనుని ఇక్కడికి రమ్మని కబురు పెట్టండి అయ్యా. బాబుగారు అస్సలే వినడం లేదు. సరే, వారికి నేను కబురంపుతాను. జాగ్రత్త మరి. రావు గారు, రావు గారు, రావు గారు. ఏమండి రావు గారు, ఆడపిల్లలు తలకు నూనె పెట్టుకున్నట్టు మీరు గడ్డానికి నూనె పెట్టుకుని దువ్వుకుంటున్నారు ఎందుకు? ఏం లేదురా అంజీ, ఈ మధ్య వెంట్రుకలకు స్టీల్ పళ్ళాలు ఇస్తున్నారట. ఆ మధ్య ఒక ఆవిడ అందిలే, అందుకే ఈ వెంట్రుకలు పెంచుతున్నాను రా. బాగుంది బాగుంది. అవునా, అందుకే అంత తీరిగా గడ్డు గీక్కుంటున్నారా? నేను అనుకున్నాను మీకు క్షౌరం చేయడానికి ఎవరూ దొరకలేదని. ఏరో అంజిగా, ఏంటంటున్నావు? నాకు క్షౌరం చేయటానికి ఎవరు దొరకలేదా? రారా, నేనున్నానుగా నీకు కొరకటానికి. నేనేమన్నాను రావు గారు?
మీకు గడ్డం చేయడానికి ఎవరు దొరకలేదేమోని అన్నాను. అయినా కత్తిరించడానికి నా దగ్గర ఏముంది? అవురా అంజీ, కత్తిరించాలంటే ఎన్ని లేవు. నీకు పెరిగిన తోక గురించే జాగ్రత్త. ఏరా, ఎక్కడికి బయలుదేరావు? నాన్నగారు, బయటికి వెళ్ళొస్తాను. అక్కడికి, మరి అక్కడికి. అదిగో ఆడు చూడరా అంజీ, నా కొడుకు బంగారం రా. ఆయన్ని ఏ మహారాణి వరిస్తుందో ఏమో. రావు గారు, ఎవరి పిల్లలు వారికి ముద్దేలే. కాకి పిల్ల కాకి ముద్దు. కానీ ఆ బంగారము మంచి బంగారమా కాకి బంగారమా తేలాలి మరి. ఏమిట్రా నువ్వు అనేది? మరి అదే ఇది. మరి ఇది సరోజ గారు, పత్రికా పఠనంలో బాగా లీనమైనట్టున్నారే. ఏమిటి చదివేది? వార్తలు. రాష్ట్ర వ్యాప్తంగా పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు. పేపర్ అన్నాక వార్తలు కాక మరేముంటాయి? అబ్బో, వార్తలపై ఎంత శ్రద్ధ! వచ్చిన వారెవరో తెలుసుకోకుండానే. ఓహో, మీరా? క్షమించండి, అన్నయ్య అనుకున్నాను. అయ్యో, క్షమించడానికి మీరేం తప్పు చేశారని? కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. ఎలాగో అన్నయ్య వచ్చే వేళైందిగా. హలో, ఈరోజు మన రథసారథి కృష్ణ ముకుంద మురారి గోపీనాథ్ గారు త్వరగా రారు. ఆయనకి ఎన్సిసి పీరియడ్ ఉంది. ఓహో, అందుక అబ్బాయి గారి దారి ఇలా మళ్ళింది. స్టాప్ ఇట్ సరు, నీ మీద నాకెప్పుడూ శ్రద్ధే. ఈ రఘుపతి సరోజాపతి ఎప్పుడవుతాడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను తెలుసా. కళ్ళు మూసినా తెరిచినా నువ్వే. నిన్ను విడిచి ఉన్న ప్రతిక్షణం నాకొక యుగంలా ఉంది తెలుసా. అబ్బో, ఏమో అనుకున్నాను గాని మీకు కవిత్వం చాలానే అబ్బిందే. ఇదిగో సరు, అలా నవ్వకు మరి, నా మనసు ఆధీనం తప్పుతుంది. అదిగో ముందే చెప్తున్నాను, డాక్టర్ల పని కోయటం, కుట్టటం, అతికించటం అంతే కదా. కానీ 6 నెలల్లో వారు వీరవుతారన్న చందంలా నీ కవిత్వం నాకంటుకుంది మరి. పర్వాలేదే, మీకు మాటలొచ్చు. మీరు మందుల కంటే మాటలతోనే రోగి జబ్బు నయం చేసేలా ఉన్నారు. మోహిని లాంటి నువ్వు నీ చేతులతో కలియుగామృతాన్ని తీసుకురా. త్వరగా గ్రోలేదా, ఆస్వాదించదా. అవును సరు, నీవు రాస్తావనే తెలుసు. కానీ మొన్న కాలేజ్ డే సెలబ్రేషన్లో నీవు పాడిన పాట చాలా బాగుంది. అవునా? బాగా పొగిడేస్తున్నారు సుమా. అసలు ఇంతకు ఏం కావాలి మీకు? ఫుట్బాల్లో గాలి ఎందుకు నింపుతారో తెలుసా? తర్వాత కాలితో తనడానికేగా. కాదు సరు, ఫుట్బాల్తో ఆడుకోవడం అంటే దానితో ఆనందం పంచుకోవడమే కదా మరి. ప్లీజ్ సరు, ఒక్కసారి ఆ పాట పాడి వినిపించవు? ఏంటి ఇప్పుడా? పాట వేళగాని వేళ భూపాల రాగంలా. అదిగో అప్పుడే వరమిచ్చి మళ్ళీ ససేమిరా అంటే ఒప్పుకునేది లేదు. పరాభవం, ఘోర పరాభవం. నే వెళ్తాను.
అబ్బో, ఇదంతా కోపమే. దేవరవారికి చాలానే ఉందే కోపం. కన్నా 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 నీ గానము విన్నానురా, వినుచుంటిరా. కన్నా నీ గానము విన్నానురా, ఈరే. కన్నా నీ గానము విన్నానురా, వినుచుంటిరా. కన్నా నీ గానము విన్నానురా, ఈరే. మబ్బులలో నా మొగ్గలు తొడిగెను, మనసుననేమో మల్లెలు పూచెను. మబ్బులలో నా మొగ్గలు తొడిగెను, మనసుననేమో మల్లెలు పూచెను. నిక్కులు తేలిన నీ మోముగని సిగ్గొచ్చెను ఆ మొగ్గలకి. నిక్కులు తేలిన నీ మోముగని సిగ్గొచ్చెను ఆ మొగ్గలకి. ఓ కన్నా నీ గానము విన్నానురా, వినుచుంటిరా. కన్నా నీ గానము విన్నానురా, ఈరే. చిరుకొమ్మలపై మదనుని బీటకు తరుణమిదేరా నా కన్నయ్యా. చిరుకొమ్మలపై మదనుని బీటకు తరుణమిదేరా నా కన్నయ్యా. కరుణించగా రావేమయ్యా నా అరుణాధర, మధువును గ్రూలగా. కరుణించగా రావేమయ్యా నా అరుణాధర, మధువును గ్రూలగా. ఓ కన్నా నీ గానము విన్నానురా, వినుచుంటిరా. కన్నా నీ గానము విన్నానురా, ఈరే. కన్నా నీ గానము విన్నానురా, వినుచుంటిరా. కన్నా నీ గానము విన్నానురా, ఈరే. ఎరా రఘు, ఇక్కడున్నావా? నీకోసం ఉదయం నుంచి తిరగని చోటు లేదు. తీరా చూస్తే ఇక్కడున్నావు. ఏమా సరు,
మాకు కొంచెం కాఫీ ఇస్తావా? ఏరా రఘు, నాన్నగారు బాగున్నారా? ఉదయం నుండి నీకోసమే చూస్తున్నాను. తీరా చూస్తే ఇక్కడ కనిపించావు. ఏరా గోపి, ఏమైంది? అంత తొందర ఎందుకు? చెప్తానుండు. అమ్మా సరు, త్వరగా బట్టలు చదురుకో. ఎందుకురా? నాన్నగారికి ఆరోగ్యం బాగలేదని డాక్టర్ రమేష్ గారు కబురు పంపారు. వెంటనే వెళ్ళారు. ఏంటన్నయ్యా నువ్వనేది? నాన్నగారికి ఒంట్లో బాగలేదా? నాకేదో భయంగా ఉందన్నయ్యా. అదేం లేదమ్మా, నాన్నగారికి ఒంట్లో బాగాలేదు. ఓసారి మనల్ని చూద్దామన్నారు అంతే. ఒరేయ్ గోపి, ఇంకో గంటలో ట్రైన్ ఉంది. మిమ్మల్ని రైల్వే స్టేషన్లో దించి నేను ఇంటికి వెళ్తాను. థ్యాంక్స్ రా రఘు. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, మన చిన్నబాబు గోపి, అమ్మాయి సరోజ ఇద్దరూ మరికొద్దిసేపట్లో వస్తున్నారు. డాక్టర్ గారు చెప్పారు. లక్ష్మి, పిల్లలు నన్ను చూడ్డానికి వస్తున్నారట. నేనంటే వాళ్ళకి ఎంత ప్రేమో. ఏంటి పెద్దబాబు గారు, పిల్లలన్న తర్వాత కన్న తండ్రిపై ప్రేమ ఉండదా? మీరే వాళ్ళను రావద్దన్నారు గాని చూశారా మీరెంత సంతోషపడుతున్నారో. అవునరా రంగా, ఈ వయసులో వాళ్ళేరా నా బలమైన బలహీనతైనా. ఈ లోకం నాకు చీకటైతే వీళ్ళిద్దరేరా నా జీవితములో చిరుదీపాలు. నాన్నగారు బాగున్నారా? నాన్న, ఎలా ఉంది మీ ఆరోగ్యం? నాన్న గోపి, అమ్మా సరోజ, ఎన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి. నా ఆరోగ్యానికి ఏమిలే, వయసుపై పడిందిగా. మీరెలా ఉన్నారు? అవునులే, తల్లి లేని పిల్లలు కదా, వేల పట్టున తిండా పాడా. లక్ష్మి, చూడు మన పిల్లలు ఎలాగయ్యారు. నీ ఆలనా పాలనా లేక ఇల్లు వల్ల కాడయింది. నేను పిల్లలు అనాథలయ్యాం. ఇంత శిక్ష అవసరమా మాకు? ఇంత శిక్ష అవసరమా మాకు? చిన్నబాబు, మీరు లేనన్ని రోజులు ఇదే. అమ్మగారిని తలుచుకోవడం, ఏమైనా అంటే మీ అమ్మగారు పిలుస్తున్నారు అని చెప్పడం. నాన్నగారు, పోయిన అమ్మను తిరిగి ఇవ్వలేకపోవచ్చు, కానీ మీకేం కావాలో చెప్పండి. మేం మీ పిల్లలమే కాదు, మీ సేవకులం కూడా. నాన్న, అమ్మ చనిపోతే వేరే పెళ్లి తలపెట్టకుండా మమ్మల్ని మీ
కళ్ళలో పెట్టుకొని పెంచారు. మాకు ఇంత చక్కటి జీవితాన్ని ఇచ్చారు. ఇంతకంటే మాకేం కావాలి చెప్పండి? మీ బాధ నాకు చెప్పి మీ భారాన్ని తగ్గించుకోండి. ఏమంటారు నాన్న? నాన్నగారు, మీకేదైనా అయితే మేము బ్రతకలేము. మా కోసం మీరు ఇంకా బ్రతకాలి. మీరు లేని జీవితాన్ని ఊహించలేము. మా జీవితంలోని ఉన్నతిని మీరు కళ్ళారా చూడాలి. నాన్న 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 రంగన్న, కొన్ని మంచినీళ్ళు అందుకో. ఇవ్వు. నాన్న నాన్న రంగన్న, తొందరగా డాక్టర్ రమేష్ గారిని పిలుచుకురా. వెళ్ళు. నాన్న నాన్నగారు. నాన్న నాన్న మాట్లాడండి నాన్న, ప్లీజ్. నాన్న మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను నాన్న. నాన్న ప్లీజ్ నాన్న, మాట్లాడండి నాన్న. అమ్మా సరోజా, బాబు గోపి, మీ అమ్మకి ఇచ్చిన మాట తీర్చకుండానే వెళ్ళిపోతున్నానురా. నాన్నగారు, ఏమిటా మాటలు? నీ బాధ్యత నా బాధ్యత కాదా? చెప్పండి. నీకేం కాదు నాన్నగారు. బాబు బాబు, నాకు తెలుసు నీవంతటి సమర్థుడవని. చెల్లాయిని బాగా చదివించి మంచి వరుణ్ణికిచ్చి వివాహం జరిపించాలిరా నాయనా. నాన్న ఆవేశపడకండి, నెమ్మదిగా చెప్పండి. గోపి, మీ అమ్మ నేను దేశరక్షణ కొరకు నీ జీవితాన్ని అంకితం చేయాలనుకున్నాము. అందుకే నీకు పాపం మీ అమ్మ ఆ మహాతల్లి చిన్ననాటి నుండి దేశభక్తుల కథలను చెప్పేది నీకు. అవును నాన్న, నాకు ఇప్పటికీ గుర్తుంది. అమ్మ నాకు వీర శివాజీ గురించి చెప్పిన కథ. అదేరా నాన్న, నీవు సైన్యంలో చేరి దేశానికి దేశ రక్షణార్థం నీ జీవితాన్ని అంకితం చేయాలి. మాటివురా. నాన్నగారు, మీరు చెప్పినా చెప్పకపోయినా నా ధ్యేయము అదే. మీరు నిశ్చింతగా ఉండండి. మీ కోరిక నెరవేర్చే బాధ్యత నాది. సంతోషమురా తండ్రి, నాకిక ఏ బాధ లేదు. చిన్నబాబు గారు లేండి. డాక్టర్ గారు,
నాన్నగారు చాలా ఎమోషన్కు లోనయ్యారు. చాలా ఆవేశంగా మాట్లాడారు. ఇలా పడిపోయారు. సారీ గోపి, ఈజ్ నో మోర్. వెళ్ళిపోయారా బాబు గారు? మమ్మల్ని అందరినీ విడిచి వెళ్ళిపోయారా బాబు గారు? డాక్టర్, ఇది అబద్ధం, అబద్ధం అని చెప్పండి. నాన్నగారికి ఏమీ కాదు. నాన్న, 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 ఒక్కసారి లే నాన్న. నాన్న, ఒక్కసారి మాట్లాడు నాన్న. నువ్వు లేని జీవితం మాకు శూన్యం నాన్న. నాన్న. బాబు గారు, బాబు గారు, మమ్మల్ని విడిచి అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోయారా బాబు గారు మీరు? బాబు గారు, బాబు గారు, నన్ను విడిచి వెళ్ళిపోయారా బాబు గారు? నన్ను విడిచి వెళ్ళిపోయారా బాబు గారు? బాబు గారు, మీకు ఇక ఎవరు సేవలు చేయాలి బాబు గారు? బాబు గారు, బాబు గారు. జీవితం క్షణమాత్రం, జీవితం క్షణమాత్రం, కోరికలు సంకెళ్ళు, కోరికలు సంకెళ్ళు, వాటిని పెంచినచో వంచెన మిగిలేను. అవి త్రుంచుకొనువాడే, అవి త్రుంచుకొనువాడే అవలీలగా సాగిపోతాడు, అవలీలగా సాగిపోతాడు. ఆశయాన్ని అందుకోగలడు. జీవితం క్షణమాత్రం. అమ్మా సరోజా, మీ నాన్నగారికి నేనంటే తగని ప్రేమ, అదేవిధంగా నాకు ఆత్మీయులు. ఆయన లేని లోటు నాకు ఎవ్వరూ పూడ్చలేరు. ఇక నీ విషయం చెప్పనవసరం లేదు. ఊరుకో అమ్మా, ఊరుకో. గోపి, నీకు చెప్పేంతవాన్ని కాదు. నీవు ఎన్నో పుస్తకాలు చదివావు. పుట్టిన వారికి గిట్టక తప్పదు. అది ఒకరు ముందు, మరొకరు తర్వాత, మరొకరు వెనక. ఊరుకో. పరిస్థితులు ఏవి మన చేతుల్లో ఉండవు కదా. మీ అమ్మగారు, నాన్నగారు ఆది దంపతులు. అమ్మగారు పోయాక మీ నాన్నగారు జీవోత్సవం అయ్యారు. ఆమెని తలవని క్షణం లేదు. అందుకే ఆయనకి ఇన్నాళ్లకు విముక్తి దొరికిందేమో.
ఆమెలో లీనమవ్వడానికి. బాధ అనేది ఉండక మానదు. కాలమే ఆ బాధను మాన్పుతుంది. అవును డాక్టర్, మీరన్నది నిజమే. ఆయన చూడ్డానికి ఉన్నట్టే గాని ఆయన ప్రాణాలు మా అమ్మతో అప్పుడే వెళ్ళిపోయాయి. బతికినంత కాలం మాకు తల్లి లేదని తల్లడిల్లిపోయారు. తన బాధను గుండెల్లో దాచుకొని మాకు ప్రేమను మాత్రమే పంచిపోయారు. నాన్న, మేమెక్కడ ఉన్నా కొండంత అండ మా వెనుక ఉన్నావనే ధైర్యంతో ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏ దిక్కు లేని అనాథల్ని చేసావు నాన్న. ఇప్పుడు ఏ దిక్కు లేని అనాథల్ని చేసావు నాన్న. రంగన్న, తర్వాతి కార్యక్రమం చూడాలి. మరి ఏం చేస్తాం చెప్పు? ఇప్పుడు మనకు ఎంత ప్రేమ ఉన్నా అది మన మనసులో దాచుకోవాలి. ఒరే అంజీ, ఆగక్కడ. ఉంటావంటే మక్కడికి కలుతా. ఏంటి రామపాత్రకి 50 రూపాయలు, గిందుకి 100 రూపాయల? ఆగండి ఆగండి ఆగండి, రావు గారు ఆగండి. ఉద్దరునికి దీనికి 20 రూపాయల? 10 రూపాయలకి ఆ రంగుల నూలు పోగును తాకట్టు పెట్టుకుని ఉన్నారే. అయినా ఆ ఉద్దరిని తాకట్టు పెట్టిన దౌర్భాగ్యుడు ఎవరండి? ఉన్నాళ్లే, ఓ బేవర్సి నా కొడుకు. ఏమిటి, మీ అబ్బాయి రఘుపతి గారా? అందున 20 రూపాయలకు మీ దగ్గరనా? మీ కొడుకు ఉండి తాకట్టు పెట్టాడా? రామరామ. ఏరా అంజిగా, కోరుకున్నా కొద్దీ మరీ పెట్టకపోతున్నావు. ఏదో మాట వరుసకి ఆ పదం వాడాను. నా కొడుకు వజ్రం రా, వజ్రం. అదే మరి, ఏ బంగారం లాంటి అమ్మాయో కౌగిట్లో పొదుక్కోగలదు. జాగ్రత్త మరి. ఈ మధ్య అబ్బాయి గారికి ఏదో సంబంధం వచ్చిందన్నారే. అవునరా అంజీ, ఈ మధ్య మెదక్ నుంచి ఓ సంబంధం వచ్చిందన్నానా? ఆ సంబంధం గురించే ఆలోచిస్తున్నా. ఏంటి ఆ మెల్లకన్నమ్మాయో? ఎందుకురా అలా నోరు వెళ్ళబెడతావు? దోమలు దూరగలవు, జాగ్రత్త. వాళ్ళు ఓ లకారం తక్కువ అన్నారు, అందుకే అది వద్దన్నానులే. అబ్బాయికి ఈడు జోడు సరిగ్గా కుదురుతుంది. ఆ సంబంధం ఖరారు చేయండి. అంజీ, అందమా చందమా ఏం చేసుకుంటావో చెప్పు. మా వాడున్నాడుగా అందంగా, అది చాలదు. ఇద్దరూ అందంగా ఉన్నారనుకో, అదో పెద్ద బెడద. అవును మరి, గాడిదకేం తెలుసు మంచి గంధం వాసనని? ఏం రోయ్, బాగానే బాగుతున్నావు. అదే, మీకు ఈ లోకంలో డబ్బు తప్ప ఏమీ కనిపించదు మరి.
అన్నయ్య, అసలు ఈ పాకిస్తానీ వాడు ఎవరి అండ చూసుకొని మన మీదకి యుద్ధానికి వస్తున్నాడు చెప్పు? దుర్మార్గుడికి ఎవరి బలమో అవసరం ఉండదు చెల్లి. వాడి దుర్బుద్ధే వాడిని కయ్యానికి కాలు దువ్వేలా ప్రేరేపిస్తుంది. అయినా వాడికి చైనా వాడి అండ ఉంది చెల్లి. ఏమిటి, ఇందులో చైనా కూడా కాలు పెడుతుందన్నమాట? అంతేకాదమ్మా, ఈ చైనా వాడు అప్పట్లో మన దేశాన్ని వంచించి కొద్దిగా మన భూభాగాన్ని కూడా మొదట్లో ఆక్రమించుకున్నాడు. మన దేశం ఐశ్వర్యంలో, సంప్రదాయంలో, కట్టుబొట్టులో ఎంతో మంచి పేరు సంపాదించుకుంది. రాణా ప్రతాప్, వీర శివాజీ, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి ఎందరో గొప్ప వీరులకు పుట్టినిల్లు. ఇలాంటి ఘన చరిత్ర ఉన్న మన దేశంతో ఇలా ఎందుకయిందంటావు? అక్కడే ఉంది చెల్లి. ఎక్కడైతే మంచి ఉంటుందో అక్కడే చెడు కూడా నీడలా పొంచి ఉంటుంది. ఎందరో మహానుభావులకు నిలువైన మన దేశంలో కొందరు దేశద్రోహులు కూడా లేకపోలేదు. అవునన్నయ్య, ఈ విధానం మన దేశానికి వారసత్వంలా దాపురించింది. అప్పట్లో కూడా అంతటి దేశభక్తుల మధ్య కుళ్ళు, కుతంత్రాలు ప్రవేశించి అనైక్యత దేశంలో పెచ్చు పెరిగింది. దేశం మహమ్మదీయుల హస్తగతం కావడం, సోమనాథ దేవాలయంలో స్వర్ణ విగ్రహాలు అపహరించబడటం, ఎందరో వేలాది హిందూ సోదరి సోదరుల ప్రాణాలు తీయటం జరిగింది. ఇలా దుష్ట రాక్షసులు ఎంతటి భయానకారికి పాల్పడ్డారో. అవును చెల్లమ్మ, మహమ్మదీయులు క్రూరత్వంతో ఆక్రమిస్తే ఈ బ్రిటిష్ వాళ్ళు పన్నుగడతో వ్యాపారం కోసం మన దేశానికి వచ్చి మన మధ్య చీలికలు తెచ్చి అంతర్యుద్ధాలను చేయించి భస్మాసుర హస్తంలా మన చేతులతోనే వాళ్ళు గద్దెనెక్కి మన సంపదను, సాహిత్యాన్ని దోచుకున్నారు. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు వీరికి బాగా సరిపోయింది. అయినా అన్నయ్య, ఇంగ్లీష్ వాళ్ళ సిద్ధాంతం విభజించి పాలించు కదా. ఇప్పటికీ ఇలాంటి వ్యక్తిత్వాలు మన దేశంలో అక్కడక్కడ కనపడుతూనే ఉన్నాయి. అమ్మ సరోజ, మన దేశ చరిత్ర తలుచుకుంటుంటే మనసు వేదనా భరితమవుతుంది. అమ్మా, కొంచెం కాఫీ తీసుకురా. అలాగే అన్నయ్య. అన్నయ్య, కాఫీ. అన్నయ్య, ఇంతకుముందు చరిత్ర గురించి ఏదో చెబుతూ మధ్యలో ఆగిపోయావేంటి? అవునమ్మా, వీరలా సామ్రాజ్యం స్థాపించిన కొద్ది రోజులకే మట్టిలో మాణిక్యాల్లా ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే, నానాసాహెబ్ పిష్వా లాంటి ఎందరో మహావీరులు స్వాతంత్ర సముపార్జన అనే మహాయజ్ఞంలో సమితలుగా మారారు. ఆంగ్లేయులతో పోరాడి చివరకు తమ జీవిత పుష్పాలను భరతమాత పాదాల ముందు నిరాపేక్ష భావంతో సమర్పించారు. ఇప్పుడేమో దేశం పేరుతో మోసగించే అధమాధములు, గోముఖ వ్యాఘ్రాలు అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నారు. అన్నయ్య, ఈ స్వాతంత్ర సమరం చాన్నాళ్ళకే ముగిసింది కదూ? అవునమ్మా, సుమారుగా 100 సంవత్సరాల కృషి వల్ల ఎందరో దేశభక్తుల ప్రాణాలు పణంగా పెట్టి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. కానీ ఏమైందన్నయ్య, ఆగిపోయావేంటి? ఆ ఆనందంలోనూ కొండంత విషాదం తప్పలేదమ్మా. భరతమాత చేతులను ఖండించినట్టు హిందుస్థాన్, పాకిస్తాన్ ఏర్పడ్డాయి. అన్నయ్య, గాంధీ లాంటి అతిరథ మహారథులు, నాయకులు ఉండి కూడా దీన్ని ఆపలేకపోయారా? ఎందుకు ఆపలేదు? గాంధీ గారైతే తన 2 చేతులు ఖండించిన తర్వాతే దేశాన్ని వేరు చేయమన్నారు. వింటేగా, ఎవరిన్నారు? దేశద్రోహులు అధికమయ్యారు. న్యాయానికి, ధర్మానికి, సత్యానికి సమాధి కట్టి అర్ధరాత్రి స్వాతంత్ర్యం రావడంతో పాటు దేశం 2 ముక్కలైందమ్మా, 2 ముక్కలైంది. ఆ తర్వాత ఏమైందన్నయ్య? దేశభక్తులు, సత్యశీలురు, కొంతమంది మేధాగ్రేసరులు ఎంత విభేదించినా వారి రోదన అరణ్య రోదనే అయింది. దాంతో మనం తల్లి అని పిలువబడే భారతదేశాన్ని 2 ముక్కలు చేసిపోయారు.
మన దేశాన్ని అఖండ భారత్గా ఉంచుకోలేకపోయాం. రక్తపు టేరులు పారినా, శవాలు పెంటకుప్పల్లా పేరుకుపోయిన దుర్మదాంధులైన ఆంగ్లేయులు దేశాన్ని 2 ముక్కలుగా చేసి వారి కడుపు మంట చల్లార్చుకున్నారు. ఈ విధంగా ఏర్పడిన పాకిస్తాన్ ఇప్పుడు మనకు పక్కలో బల్లెంలా, కంట్లో నలుసులా తయారైంది. ఈ స్వాతంత్ర సముపార్జన సమరం వెనుక ఇంతటి త్యాగమయ ఘన చరిత్ర ఉండగా మనం చదివిన పుస్తకాల్లో మాత్రం ఒక్క రక్తపు చుక్క రాలకుండా, చీమ చిటుక్కుమనకుండా కేవలం అహింసా మార్గాన్నే స్వాతంత్రం వచ్చిందని రాసుందే. అవును చెల్లెమ్మా, ఆంగ్లేయులైతే పోయారు గాని వారంటించిన జాడ్యం ఎలా పోతుంది? బుద్ధిమాంద్యంతో నిజాన్ని కప్పిపుచ్చడం, కారణం లేకుండా భయపడడం దేశంలో సర్వసాధారణమైపోయింది. అంతెందుకు, నీవు నేను చదువుకున్న పురుషోత్తముని చరిత్రే తీసుకో. అవునన్నయ్య, అలెగ్జాండర్ పురుషోత్తముని ఓడించి అతని రాజ్యాన్ని తిరిగి పురుషోత్తమునికే ఉదారంగా ఇచ్చాడని అలెగ్జాండర్ ఉదారత్వాన్ని చాటింది. కానీ పై తరగతులకు వెళ్లేసరికి చరిత్రలో చాలా మార్పు కనిపించింది. అలెగ్జాండర్ ప్రియురాలు రుక్సానాకిచ్చిన మాట వల్లే పురుషోత్తముడు శత్రువైన అలెగ్జాండర్ను సైతం చంపకుండా వదిలిపెట్టి ప్రాణభిక్ష పెట్టాడని చరిత్రలో రాసుంది. ఎంత మార్పు కదూ! చరిత్రలో ఎంత నిగూఢ రహస్యం దాగుందన్నయ్య. అంతేకాదు చెల్లి, నిజంగా ఒక్కసారి ఆలోచిస్తే, ఈ రెంటి మధ్య దాగి ఉన్న పరమసత్యం పరిశీలిస్తే, పురుషోత్తముని చేతిలో ఓడి చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు ఘోర పరాజయం పొందిన అలెగ్జాండర్ భూమార్గాన తిరిగి వెళితే తాను జీవించలేనని, తనను ప్రాణాలతో ఈ దేశీయులు వదలరని భయంతో పిరికి పందయ్యై నది మార్గాన పరిగెత్తగా, మన వీర సైనికులు శత్రుశేషం ఉంచరాదనే సంకల్పంతో విషం పూసిన బాణాలను ప్రయోగించగా మార్గ మధ్యమున అలెగ్జాండర్ తన తనువు చాలించాడు. అసలు చరిత్ర ఇది చెల్లి. అబ్బా అన్నయ్య, చరిత్రలో ఎంత మార్పు! ఇంత అద్భుతమైన చరిత్ర ఉన్న మన దేశంతో ఈ పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్లు ఎందుకు కయ్యానికి కాలు దూవుతున్నారో నాకు అర్థం కాదు. వినాశకాలే విపరీత బుద్ధి అని ఊరికి అన్నారా? మహాభారతములో ద్రౌపదికి శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన పద్యం గుర్తొస్తుంది నాకు. యమమైష గంటికా నాదము విన కౌతూహలంబు తలకొత్తెడు కౌరవులకు, అంటే యమలోకాన్ని చేరుకోవడానికి సన్నద్ధులవుతున్నారు. ఇప్పటికీ పాకిస్తానీ సైనికులు 4000 పైచిలుకు చస్తే మన వాళ్ళు 1000 మంది మాత్రమే. అంటే ఒక భారతీయుడు 4 పాకిస్తానీయులను సగటున హతమార్చి యుద్ధరంగంలో ముందుకు వెళ్తున్నారు. అవునన్నయ్య, భారతీయులెంత సాహసం గలవాళ్ళో కదూ! పాకిస్తానీ యుద్ధ ట్యాంకులన్నింటినో ధ్వంసం చేసి చెక్కు చెదరని కొన్ని ట్యాంకులను వశపరుచుకున్నారట కదూ. అవును, ఇంకా ఎన్నో తుపాకులను, మందుగుండు సామాగ్రిని కూడా కుప్పలు కుప్పలుగా మన వశమవుతున్నాయి. ఎన్నో సైనిక స్థావరాలు మన వశమైనాయి. మనం బుర్గి పట్టణం వరకు చేరుకున్నాం. అంటే పాకిస్తాన్ రాజధాని లాహోర్ నగరానికి 6 మైళ్ళ దూరంలో ఉన్నామన్నమాట. అబ్బబ్బా, ఏమి వేడి! వర్షాకాలంలో ఇంత వేడి, బయట చల్లగానే ఉంది. ఒక్క మీ ఇంట్లోనే ఇంత వేడి. ఉక్కపోతా ఎక్కడా? అదే, ఇద్దరు వేడిగా వాడిగా చర్చిస్తుంటే రాజకీయాలని, యుద్ధాలని ఆ వేడి కావచ్చేమోనని. ఏరా రాఘు, వచ్చేటప్పుడు ఏదైనా కామెడీ సినిమా చూసొచ్చావా ఏంటి? ఇంత పెద్ద జోకేశావు.
వచ్చేముందా కామెడీ సినిమానా? నా బొంద మా అంజిగాడి ముఖం చూశాను. పర్వాలేదురా, మీ అంజిగాడి ముఖమా అచ్చుకొండ ముచ్చులా ఉంటుంది. ఆహా, నవ్వులేనా? కలియుగామృత సేవనం లేదా? ఈరోజు ఊరెళ్తున్నాను. వెళ్తూ వెళ్తూ మీ ప్రయాణం ఎప్పుడా అని తెలుసుకుందామని వచ్చాను. సరే అయితే చిల్లాయి, ఆలస్యం ఎందుకు? త్వరగా వెళ్ళి రఘు కోసం కలియుగ అమృతాన్ని చిలికి తీసుకురా. అలాగే. ఆవిడ కలియుగామృతాన్నే ఇస్తుందో లేక కషాయాన్నే ఇస్తుందో మరి? ఆ, రుచి చూసి చెప్పండి, అది అమృతమా కషాయమా అని. సర్లేరా రఘు, నాదో చిన్న కోరికరా. నీకంటే నాకు ఆత్మీయులెవరూ లేరు, అందుకే నిన్ను మాట్లాడగాలనుకుంటున్నా. గోపి, దగ్గరివాడి అంటూనే అనుమతి అడిగి నన్ను దూరం చేస్తున్నావేరా? నా మీద నమ్మకం లేదా? ఉందిరా, అందుకే నీతో మాట్లాడుతున్నాను. రఘు, ఇప్పుడు నా కళ్ళ ముందు రెండు దృశ్యాలు కదలాడుతున్నాయి. ఒకటి మరణశయ్యపై చివరి కోరిక కోరుతున్న మా నాన్న, మరొకటి హిందుస్థాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో జరుగుతున్న సంగ్రామం. వేరెండు కళ్ళలో ఒక కంటితో పెళ్లి బట్టలతో చిరునవ్వుతో సింగారించుకున్న నా చెల్లాయి, మరో కంటితో తుపాకీ చేతబట్టి నేను యుద్ధ రంగంలో కదం తొక్కడం చూడాలిరా. అయితే ఏమిట్రా ఇదంతా నాకే ఎందుకు చెప్తున్నావు? రఘు, ఇది ఒక జటిల సమస్య. మనిషి జీవితాన్ని మార్చేది రెండేరా. ఒకటి పుట్టుక, రెండవది వివాహం. మొదటిది మన చేతుల్లో లేదనుకో, ఇక రెండవది దాని నిర్ణయం మన చేతుల్లోనే ఉంటుంది. పెళ్ళయ్యాక భార్య భర్తలు ఒకే మాట ఒకే బాటలా ఉండాలి. లేదు, అర్థం చేసుకొని సర్దుకుపోవాలి. ఏది మంచి ఏది చెడు అన్నది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఒకరిపై ఒకరికి నమ్మకం, గౌరవం ఉండాలి. లేదంటే ఇంటిలోని పోరు ఇంతింత కాదయా అన్న చందములా ఇద్దరి జీవితాలు నరకప్రాయం. ఇంత ఉపన్యాసం ఎందుకురా? అసలు విషయానికి రా. రఘు, నా చెల్లి పెళ్లి జరగాలి. తర్వాత భరతమాత పిలుపునందుకొని నేను యుద్ధరంగానికి వెళ్ళాలి. నాన్న మాట నిలబెట్టుకోవాలి. అందుకేరా నిన్ను అర్థిస్తున్నా. నా చెల్లిని వివాహం చేసుకుంటావా? నాకు ఇష్టమేరా, కానీ ఒక్క మాట మా నాన్నగారితో చెప్పి వస్తా. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం, అందమే ఎరా రఘు, ఎక్కడి నుంచి వస్తున్నావు? బయట నుంచి నాన్న. ఒక్క నిమిషం, ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తా. రావు గారు, ఇంతకుముందు అబ్బాయి చెప్పిన దాంట్లో తిరకాసు లేదు. తిరకాసా? అదేమిటి? మీరేం అడిగారు? ఎక్కడి నుండి రావడం అని అడిగాను. అతను ఏమన్నాడు? నీకేమన్నా చెవుడా? బయట నుంచి అని చెప్పాడుగా.
అయ్యో, మీరు అబ్బాయి గారిని ఏమని అడిగారు? ఏం తిక్కతిక్కగా ఉందా? ఎన్నిసార్లు చెప్పాలరా? బయట నుంచి అని చెప్పాడుగా. అప్పుడు అతను ఏమన్నాడు? నీకేమన్నా పిచ్చా? మతిపోయిందట్రా? బల్లో పిల్లాడిని రెండో ఎక్కం వల్ల వేయించినట్టుంది. సరిగ్గా చెప్పి తగలడు. అయ్యో రావు గారు, నేను అడిగిన దాంట్లో లాజిక్ పట్టుకోలేకపోతున్నారు. లాజిక్కా? ఏమిటి? అదే అబ్బాయి గారు బయట నుంచి వస్తేనే కదా మీరు ఎక్కడి నుంచో అడిగినారు. మరి వచ్చిందే బయట నుంచి అని మనకు తెలుసు. అలాంటప్పుడు బయట నుంచి రావడం అని మనకు చెప్పడం ఏంటి? ఏ మార్కెట్ నుంచో, ఏ సినిమా నుంచోనో, అతను వెళ్ళిన చోటు నుంచోనో చెప్పొచ్చు కదా. మరి అబ్బాయి ముఖం చూస్తే తెలియట్లేదు. అదే అబ్బాయి ముఖం చూస్తే తెలియట్లేదు. అదే చింతపండుతో తోమిన రాగు చెంబులకు మెరిసిపోవట్లేదు. ఓరే అంజిగా, నీకు మరీ పోలికలు రావటం లేదు. నా కొడుకు ముఖాన్ని రాగి చెంబుతో పోలుస్తావా? అది కాదండి, మీ దగ్గర తాకట్టు పెట్టడానికి అవే తెస్తారుగా. మరి ఇత్తడివి రాగివి అవైతే మీరు తేలిగ్గా దారిలోకి వస్తారని. ఆగు ఆగు, చూస్తా, అది చూస్తా, తెలుసుకుంటా. అది ఇప్పుడు దారిలోకి వచ్చారు. అబ్బాయి గారి మనసులో ఏదో ఎవరో ఉన్నారు, కనుక్కోండి మరి. ఏరా రఘు, ఇప్పుడా రావటం? ఎప్పుడనగా పిలిచాన్రా నిన్ను? ఇప్పుడు తీరింది నీకు. అయినా పక్క గదిలోంచి రావటానికి ఇంతసేపా? నాన్నగారు, అది అది ప్రిపేర్ అవుతున్నాను మీతో చెప్పటానికి. ఏంటి, ప్రిపేర్ అవుతున్నావా? అవును, పరీక్షలు కదా, అందుకే ప్రిపేర్ అవుతున్నాను. కా కా అసలు విషయం చెప్పు నాకు. ఏం చెప్పదలుచుకున్నావు? అది అది నాన్న, నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. చూడరా అబ్బాయి, నాకు జాతి, కులం, మతం, అందం ఏమీ అవసరం లేదు. ఏమీ అవసరం లేదు. డబ్బు డబ్బు కావాలి. ఇంతకీ వాళ్ళు ఎంతకు దూకుతారో అది చెప్పు. నాన్న, ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసు. గోవిందరాజు గారి కూతురు సరోజ. చాలా మంచి పేరుగల కుటుంబం. ఆస్తిలో కూడా మనకి సమానంగా తూగగలరులే. ఓరి, వాళ్ళమ్మాయి నాకు తెలుసు. అంజిగాడు చెప్పాడులే. ఏంటి, నాపై అనుమానమా? పైగా నిఘా పెట్టారా? మంచి పేరు మనకేం ఉపయోగపడగలదని. మనకు ఎంత ముట్ట చెప్పగలరో అది చెప్పు.
మరి పెట్టక నువ్వెవరనుకున్నావు? నీ వెనక ఎంత ఆస్తి ఉందనుకున్నావు? అందుకే నీలాంటి వాళ్ళ కోసం బయట చాలామంది కాచుకొని ఉంటారు. ఎలాగో తెలుసా? అప్పుడే మార్కెట్లోకి వచ్చిన కొత్త కారులా. అది కాదు నాన్నగారు. సరే, ఇక వెళ్ళు. చిన్నబాబు గారు, మధ్యాహ్నం ఏదో కవర్ వచ్చింది, మర్చిపోయా. ఉత్తరమా బాబు? అది ఎక్కడి నుండి వచ్చింది? రఘుబాబు నుండి రంగన్న. అయితే వాళ్ళ నాన్నగారు పెళ్లికి ఒప్పుకున్నట్లేనా? ఒప్పుకున్నారు. కానీ కానీ 20 లక్షల నగదు, 10 ఎకరాల కొబ్బరి తోట, 15 సవర్ల బంగారం కట్నంగా కావాలని వాళ్ళ నాన్నగారు అన్నారట. ఏంటి బాబు ఇది? ఇంత చదువు చదివి కట్నం అడుగుతున్నారా? మన గురించి తెలిసి కూడా ఇంత నమ్మక ద్రోహమా? అసలు అసలు రంగన్న, దీంట్లో రఘుదేమి తప్పులేదు. దీనికి ఓ కారణముంది, అది రాశాడు. ఏదైనా కానీ బాబు, వాళ్ళ నాన్నగారికి బుద్ధి చెప్పాల్సింది పోయి కట్నం కావాలని ఉత్తరం రాస్తాడా? పెళ్లి చేసుకుంటానని తీరా చెప్పి ఇలా కట్నం అడగడము తప్పు కాదు? సరే గాని రంగన్న, చెల్లి ఏది? కనిపించడం లేదు. ఎటెళ్ళింది? అమ్మాయి గారు గుడికి వెళ్ళారు. ఈ మధ్య అమ్మాయి గారిలో ఏదో కొత్త మార్పు వచ్చింది. ఎన్నడూ లేనంత సంతోషంగా ఉంది. ఆ చిట్టి తల్లి ముఖం చూడగానే తెలుస్తుంది. అయితే విను. నా దగ్గరికి వచ్చి చెల్లిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ నాన్నగారు మరో సంబంధం చూశారట. ఆ అమ్మాయి స్వయాన రఘుగారి మేనమామ కూతురు. ఆయన అడిగినంత కట్నం వారిస్తామన్నారట. అంటే ఇతనికి కూడా డబ్బే కావాలా? ఇష్టం లేదని చెప్పొచ్చుగా బాబు. రంగన్న, అదే చెబుతున్నా, విను. ఆ అమ్మాయి అంటే మొదటి నుండి రఘుకి ఇష్టం లేదు. వారు అడిగిన కట్న కానుకలు ఇచ్చినా ఆర్భాటంగా పెళ్లి చేస్తే సరిపోదు. ఈ విశాల సృష్టిలో ఒక్కో మనిషి ఒక్కో రకం, వేరువేరు మనస్తత్వాలు, భిన్న వ్యక్తిత్వాలు. ఒకరితో స్నేహం జీవితాంతం ఉంటుంది. అదే మరొకరితో ఆ స్నేహం పెంచుకుందామన్నా ముందుకు పోక మధ్యలోనే ఆగిపోతుంది. అమ్మాయి అంటే ఇతనికి ఇష్టం లేదు, కానీ వాళ్ళ నాన్నకి డబ్బును మించింది ఈ లోకంలో ఏదీ లేదు. రఘు నాకు చెప్పలేక, అటు తల్లిదండ్రులకు చెప్పలేక ఆలోచించి వాళ్ళ నాన్నకు నచ్చజెప్పడంతో ఆయన ఈ మాత్రం కట్నం అడగడానికి ఒప్పుకున్నారట. అందుకే తానేము చేయలేక ఆ భారం నాపై వేశాడు. భారం అంటే
భారం అంటే ఏముంది? ఏమి చేయాలో తోచని పరిస్థితి అతనిది. అతని స్థానంలో ఎవరున్నా అంతే. అంతకు మించి ఏం చేస్తాడాయన? నిర్ణయం నాకే వదిలేశాడు. అలాగైతే మీరు ఊరుకుంటారా బాబు? పాపం అమ్మాయి గారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అదే మరి, ఈ పరిస్థితులలో నేను ఏది చెబితే అదే మనకు మంచిదని అంటున్నాను. మరి మీ నిర్ణయం ఏంటి బాబు? ఏముంది రంగన్న, చెల్లికి కూడా రఘు అంటే ఇష్టం. అతనికి అంతే. దైవ నిర్ణయం ఎలా ఉంటే అదే అవుతుంది. అంతా మన మంచికే. ఆస్తి అంతా అరుంచుకుపోయినా ఈ బంగళా సామాగ్రి ఉండనే ఉంది. వీటిని అమ్మితే వారు అడిగినంత ఇవ్వడమే కాకుండా పెళ్లి కూడా వైభవంగా చేయొచ్చు. నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకొని నా కర్తవ్య నిర్వహణకు సరిహద్దుల్లోకి వెళ్తాను. ఏంటి బాబు మీరంటున్నది? చెల్లి పెళ్లి చేసి మీరు దేశం కోసం వెళ్ళిపోతారా? వద్దు, నన్ను ఇరకాటంలో పెట్టకండి. రంగన్న, నీవు మా కుటుంబానికి ఎంతో సేవ చేశావు. దాన్ని మేము ఏనాడూ మర్చిపోం. నిన్ను నిర్లక్ష్యం చేస్తే నాలో మానవత్వం లేనట్టే. అందుకే మన బంగళాను ఆనుకొని ఉన్న 15 ఎకరాల పనస తోటను నీకోసం వదిలివేసి అన్ని పనులయ్యాక నేను సైన్యంలోకి వెళ్తాను. అది కాదు బాబు, మీ అభిమానానికి చాలా సంతోషం. నాకు ఏ తోట వద్దు. నన్ను ఇలాగే మీ ఇంట్లో ఉండనివ్వండి. అది చాలు. కానీ మీరు సైన్యంలో కలిస్తే ఎంతో ఉన్నతమైన మీ వంశం, మీతోనే నిర్వంశం కావాల్సిందేనా? ఎదుటి వారి సుఖాల కోసం దేన్నైనా, చివరికి ప్రాణాలనైనా త్యాగం చేసే మహోన్నతమైన వంశం. తరతరాలుగా మీ వంశ గొప్పతనమేమిటో నాకు తెలుసు. అంతేకాని నా ఆలనా పాలన గురించి కాదు నేను బాధపడేది. మళ్ళీ ఆ నోటి నుండి రావద్దు. రంగన్న, కేవలం ఇంట్లో మా బాగోగులు చూసుకుంటున్న నీకే ఇంత అభిమానం ఉంటే, అలాంటిది మన అందరి కన్న తల్లి మన దేశం, మన భరతమాతకి సేవ చేసే భాగ్యం ఎంతమందికి దక్కుతుంది చెప్పు? వంశాభిమానం ఉన్నట్టే దేశాభిమానం నీకు ఉండి ఉంటే బాగుండేది రంగన్న. మన దేశమంతా పరహస్తగతమైతే నా వంశమే కాదు, మన జాతికే మనుగడ ఉండదు. నీకు తెలియదు రంగన్న, మన దేశ స్వాతంత్ర్యమే చల్లగా ఉంటే ఈ జాతి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. అప్పుడు ఈ జాతి నీడలో ఇలాంటి వంశవృక్షాలు ఎన్నెన్నో 3 పువ్వులు 6 కాయలుగా మనుగడ సాగిస్తాయి. ఈ దేశ స్వాతంత్ర్యానికి ఎటువంటి ముప్పు వచ్చినా ఈ జాతి లేదు, ఈ వంశము లేదు, అంతా శూన్యం, అంధకారం, గాఢాంధకారం రంగన్న. అయితే మాత్రం మీరు ఈ నిర్ణయం తీసుకోవడం ఎందుకు? వేరే మార్గమే లేదా? రంగన్న, అందరూ నాకెందుకులే అనుకుంటే మన దేశ రక్షణ ఎలా? మన గతేం కాను, కుక్క గతే కదా. నాలాంటి యువకులు ముందుకు రాకపోతే, దేశ రక్షణ కోసం నడుం బిగించకపోతే మన భావి జీవితాలు అధోగతే. ఇప్పుడు చెప్పు రంగన్న, నా నిర్ణయం సరైందో కాదు? బాబు, మూసుకుపోయిన నా కళ్ళను తెరిపించారు. మీరు చదువుకుంటున్నప్పుడు
నాన్నగారు మీరు ఎలాంటి వారో చెప్పేవారు. నిజంగా నిజంగా మీరు అదృష్టవంతులు. మీలాంటి కొడుకును కన్నా ఆ తల్లిదండ్రులు ధన్యులు. అబ్బ రంగన్న, ఈ పొగడ్తలు చాలే మానే. చిన్నబాబు, మీరు ఏది చెప్తే అదే చేస్తాను. అదిగో అదిగో అమ్మాయి గారు కూడా వచ్చేస్తున్నారు. శుభమంటూ దేవి గుడి నుండి ప్రసాదం కూడా తెస్తున్నారు. మీరేమీ ఆలస్యం చేయకండి. ముహూర్తం పెట్టుకోవడానికి త్వరగా రమ్మని రఘుబాబు గారికి కూడా ఒక ఉత్తరం రాయండి. మరి నేను ఇప్పుడే వెళ్ళి పురోహితులు గారిని రమ్మని చెప్పొస్తా. ఏంటి రంగన్న, ఎటో దండయాత్రకి వెళ్తున్నట్టు ఏంటా హడావిడి? ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడికి, మన పురోహితుడు పేరయ్య శాస్త్రి దగ్గరికి. మిమ్మల్ని రఘుబాబు గారిని ఒక్క తాడులో బిగించడానికి, మీ పెళ్లికి సుముహూర్తము పెట్టాలని చెప్పడానికి. పో రంగన్న, నీకెప్పుడూ వేళాకోళమే. సమయము సందర్భం లేదు నీకు. ఇదిగో ప్రసాదం. త్వరలో నీ పెళ్లి జరగాలని నా దీవెన తల్లి. ఇదిగో అన్నయ్య ప్రసాదం. జీవితం క్షణమాత్రం, అందులో అనురాగం. జీవితం క్షణమాత్రం, అందులో అనురాగం. ఆత్మీయతాభిమానం అమరేను జీవితం. జీవితం క్షణమాత్రం. ఆ సుడిగుండంలో వడివడిగా త్యాగం కర్తవ్యం తలమున కలయ్యేను. ఆ సుడిగుండంలో వడివడిగా త్యాగం కర్తవ్యం తలమున కలయ్యేను. జీవితం క్షణమాత్రం, జీవితం సుడిగుండం. జీవితం క్షణమాత్రం. ఏవండి, 2 రోజులయ్యింది, మావయ్య గారు ఇంకా రాలేదేంటి?
ఏం ఎందుకు? మామగారినంటే బుట్టలో వేసుకున్నావు కానీ మా అమ్మగారి ముందర నీ పప్పులే ఉడకవు తెలుసా? ఏమిటండి మీరు మీ మాటలును? అవును మరి, నీ మంచితనం, ప్రేమ, శుశ్రూషతో మా నాన్నగారిలో చాలా మార్పు తెచ్చావు. పరమ లోభి అయిన మా నాన్న ఇప్పుడిప్పుడే దాన ధర్మాలు చేస్తున్నాడు. ఆయన శిలాహృదయాన్ని కరుణార్ద్ర హృదయంగా మార్చేశావు. నీ సాన్నిధ్యంలో కఠిన శిలలు కూడా కరిగిపోయాయి. నీవి ఇంట్లో కాలు పెట్టడంతోనే లక్ష్మీ సరస్వతులిద్దరూ నీ రూపంలో వచ్చారేమో. అబ్బబ్బా, మళ్ళీ మొదలెట్టారు. రాను రాను మీరు భట్రాజులా తయారవుతారేమో. అత్తయ్య మామయ్య వాళ్ళ గురించి అడుగుతూ ఉంటే మీరేమో ఇలా. నాన్నగారు చాలా కాలం తర్వాత ఆయన అత్తారింటికి వెళ్ళారు. కట్నం విషయంలో పేచి వచ్చి దాదాపు 20 ఏళ్లుగా అక్కడికి వెళ్ళటమే మానేశారు. 10 మంది 10 రకాలుగా అనుకుంటారన్న భయం వల్లనో ఏమో కానీ నన్ను అమ్మని అప్పుడప్పుడు పంపిస్తూ ఉండేవారు. ఇప్పుడు నాన్నగారిలో చాలా మార్పు వచ్చింది. అందుకే అక్కడికి వెళ్ళటం. రాక రాక వచ్చిన అల్లుడని ఏమి రాచమర్యాదలు చేస్తున్నారో మరి. ఏంటండి, ఏం వెతుకుతున్నారు? ఇదిగో, సరిహద్దు నుండి మీ అన్నగారు ఉత్తరం రాశారు, చదువుకో. ఏంటండి చదవమని నాకిస్తున్నారు? మీరే చదవండి. ఏం చదవాలి సరు? ఇప్పటికీ ఎన్నిసార్లు చదివాను, అయినా ఎటూ నిశ్చయించుకోలేని పరిస్థితి. అచంచల దేశభక్తుని సంకల్పం పూర్తి చేయాలనే ఉబలాటం నాలో ఉప్పెనలా పొంగుతుంటే అటు నాన్నగారి ఆశీర్వాదం, ఇటు నీ సహకారం నాకు లభిస్తుందో లేదో అన్న అనుమానం నన్ను వెంటాడుతుంది. మళ్ళీ మళ్ళీ ఈ ఉత్తరాన్ని నేను చదవలేను సరు. ఏమిటండి ఆ మాటలు? అంతలా మిమ్మల్ని బాధిస్తున్న విషయం ఆ ఉత్తరంలో ఏముందని? నా వల్ల ఏదైనా ఇబ్బందిగా ఉంటే నన్ను క్షమించండి. అదేం లేదు సరు, అంత పెద్ద మాటలు దేనికి? ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? లేకపోతే ఏమిటండి, మీరు అలా అర్థం కాకుండా మాట్లాడితే నేనేం చెప్పేది? మీరే చదవండి, చాలా తొందరగా ఉంది ప్లీజ్. రఘుబావకి నమస్కారం. చెల్లి, మీరు, మామగారు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఉన్నటి వరకు వైమానిక దళంలో ట్రైనింగ్ తీసుకున్నాను. ఈరోజే నాకు సహాయంగా కొంతమంది సైనికులతో నన్ను రణరంగంలోకి పంపుతున్నారు. ఇంత త్వరగా నా కోరిక నెరవేరుతుందని అనుకోలేదు. నా కలలను పండింపజేయబోతున్న ఆ దేవుని సంకల్పాన్ని, నాన్నగారి ఆశీస్సులను జన్మజన్మలకి మర్చిపోలేను. వేలాది మంది బలిదానం చేసి సంపాదించుకున్న మన స్వాతంత్ర్యానికి మళ్ళీ ప్రమాద స్థితి ఏర్పడింది. గతంలో సిరి సంపదలకు, శౌర్య పరాక్రమాలకు నిలయమైన మన భారతదేశం పరదేశీయుల హస్తగతమైంది. దానికి మన గుణపాఠం నేర్చుకున్నాం. మళ్ళీ ఆనాటి పరిస్థితి రాకూడదు. అందుకే భాషాభేదాలు, ప్రాంతీయ తత్వాలు, పార్టీ విభేదాలు లేకుండా కలిసికట్టుగా మనం శత్రువులని తరిమికొడదాం. ఇదే మన తక్షణ కర్తవ్యం. బావా, నాది మరో చిన్న మనవి. మీరు డాక్టర్, మీ సేవ అందరికీ అవసరమే. యుద్ధంలో గాయాలైన మన సోదర సైనికులని నీవు రక్షించావంటే వారు తిరిగి శత్రు సైనికులను మరింత మందిని సునాయాసంగా మట్టుపెట్టగలరు. ఇది నేను కల్లారా చూసి చూసి అనుభవిస్తున్న అనుభూతి. మీరు సైన్యంలో చేరండి. సరోజకి నర్స్ ట్రైనింగ్ ఇప్పించి ఇద్దరూ కలిసి భరతమాత సేవ చేయండి. ఇది నా జీవితంలో ఆఖరిసారిగా కోరుకుంటున్న కోరిక. ఉత్సాహవంతులైన యువకులను ఎందరినో దేశం గొంతెత్తి పిలుస్తుంది బావా. ఆ తల్లి ఆక్రందలని పెడిచెవిన పెట్టకూడదని నా యొక్క మనవి. అంతేకాదు బావా, మామగారు సంపాదించిన డబ్బు ఇనపెట్టల్లో మూలిగే కన్నా దేశ రక్షణ నిధికి ఉపయోగిస్తే దేశం ఎంతో సంతోషిస్తుంది. దేశానికే భద్రత కరువయ్యేలా ఉందంటే ఇక ఇనపెట్టెలు భద్రంగా ఉంటాయా చెప్పు? ఏమిటో
ఈ మనుషులు డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చినంతగా మనుషులకు విలువ ఇవ్వరు కదా. అనాది నుండి మనిషి మనస్తత్వం ఇంతే. అసలు మార్పు వస్తుందా లేదా అనే సంశయం నాలో ఇలాగే ఉంది. నేను మరీ మామగారిని కోరుకునేది ఒక్కటే, వారి శక్త్యానుసారం దేశ రక్షణ నిధికి తోడ్పడమని మాత్రమే. నా కలలు నిజమవుతాయనే నమ్మకంతో సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ మేజర్ గోపీనాథ్. నాన్నగారు ఏమిట్రా ఆ ఉత్తరం? మీ అమ్మని వాళ్లే స్వయంగా వచ్చి దింపుతారంట. వచ్చే పండక్కి వస్తుంది మీ అమ్మ. పోనీ పాపం, అక్కడే సుఖంగా ఉంటుంది. నాన్న, సరిహద్దుల నుండి గోపి ఉత్తరం రాశాడు. గోపి ఉత్తరమా? ఆహా, గోపి నిజంగా చాలా గొప్పవాడు. ఇటువంటి త్యాగనిరతి, పరాక్రమం, కర్తవ్య నిర్వహణ గల వారు 100కి 1 చాలు. దేశంలో అల్లర్లు, ప్రాంతీయతత్వాలు, భాషా విభేదాలు ఇక ఉండనే ఉండవు. బాబు, నాలాంటి మూర్ఖునికి ఈ ఉత్తరం గీతోపదేశం. ఇక నుండి నేను అతని అభిప్రాయాలను గౌరవిస్తున్నాను. అతని ఆశయాన్ని నెరవేర్చడానికి ముందుంటాను. అయితే నాన్న, నన్ను సరిహద్దులోకి పంపటానికి నువ్వు ఒప్పుకున్నట్టేనా? నిన్నే కాదు, నీతో పాటు ఆ సాధ్వీమని నా కోడలు సరోజను కూడా పంపిస్తాను. మిమ్మల్ని ఇద్దరినీ వేరు చేసి మరింత పాపం అంటగట్టుకుంటానా? నాకు పుత్రప్రేమ ఉందిరా, కానీ అంతకంటే ఎక్కువ దేశభక్తిని కలిగించాడురా గోపి. నేను దేశ సేవ కోసం ప్రాధాన్యత ఇస్తాను. అలాగే నా ఆస్తిలో సగం ఇప్పుడే దేశ రక్షణ నిధికి వ్రాసిస్తాను. మామగారు, మీకు నీళ్లు తోడాను, వెళ్ళి స్నానం చేసి రండి. అలాగేనమ్మా, నేను ఇప్పుడే బ్యాంకు వెళ్ళాలి. నీ సేవతో ఈ పాపిని పవిత్రుని చేశావమ్మా. మరో జన్మంటూ ఉంటే నీ కడుపున బిడ్డనై పుడతానమ్మా. అదేంటి మామగారు, ఏమైంది? నిజం తల్లి, నీ పరిచర్యలకు తగిన చోటు కాదు. ఇప్పుడే గోపి రాసిన ఉత్తరం చదివానమ్మా. నేను పూర్తిగా మారిపోయానమ్మా. గోపి త్యాగం నన్ను మార్చివేసింది, మనిషిని చేశాయమ్మా. మీరు రేపే తయారయ్యి సరిహద్దుల్లోకి వెళ్ళాలి. మీలాంటి యువత మరో శివాజీ,
రాణా ప్రతాప్ అంతటి వారయ్యి ఉత్సాహంగా మన దేశ రక్షణ కోసం ముందుకు వెళ్ళాలి. నా దేశం శత్రు దాడుల నుండి విముక్తి కావాలి. అప్పుడే దేశమాత చిరునవ్వును మనం చూడగలుగుతాం. ఇన్ని రోజులు కళ్ళున్నా గుడ్డివాడుగా ఉన్నాను. ఇప్పటికైనా తెలియవచ్చి తెలిసొచ్చింది. అదృష్టవంతుని తల్లి. రఘుబాబు గారు, రఘుబాబు గారు, ఏమైంది? రఘుబాబు, రఘుబాబు, ఇంకా మన గోపి బాబు మనకు లేడు బాబు. మన గోపి బాబు మనకు లేడు బాబు, లేడు. అయ్యో, ఎంత పని చేసావు గోపి. జీవితం క్షణమాత్రం, జీవితం క్షణమాత్రం, సుడిగుండం త్యాగం కర్తవ్యం శాశ్వతం, సమస్యా పరిష్కారం త్యాగానికి ప్రతిరూపం, కర్తవ్యానికి మారు రూపం. గోపీ నీ నిర్యాణం, గోపీ నీ నిర్యాణం, గోపీ నీ నిర్యాణం. నీ ఉత్తరం చదివి మేము నీవు చెప్పినట్లుగానే సరిహద్దుల్లోకి వచ్చి మా సేవను దేశానికి అందిద్దామని అనుకున్నంతలోనే ఇలా నీ ఆయుష్ను దేశమాత పాదాల దగ్గర పనంగా పెట్టావా గోపి? అన్నయ్య, అన్నయ్య, మేము నువ్వు చెప్పినట్టే నిశ్చయించుకున్నాం. అంతలోనే నువ్వు మా నుండి దూరం అయ్యావా? ఇంతలోనే పరిస్థితులు ఎంత మారిపోయాయి. నాన్నతో పాటు నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావా? అన్నయ్య, అన్నయ్య, అమ్మ సరోజ, రఘు, ఇక ఇది బాధపడుతూ ఆలస్యం చేయదగిన సమయం కాదు. గోపి ఆత్మకు శాంతి కలిగించాలంటే మనం అతని ఆశయాలు పూర్తి చేయడానికి నిశ్చయించుకోవాలి. కాబట్టి మీరిప్పుడే బయలుదేరాలి. గోపి మనకు గుణపాఠం నేర్పాడు. ఈ క్షణం నుండి మన అణువణువును, మన ధన ప్రాణాలను దేశానికి వినియోగిద్దాం. పదమ్మ పద.
బాబు, నేను మీ వెంట వస్తాను. నన్ను తీసుకువెళ్ళండి. రంగన్న, నీవిక్కడే ఉండి హోంగార్డ్ శాఖలో చేరి గ్రామానికి రక్షణగా ఉండు. ఇక్కడి యువకుల నుండి రక్తాన్ని సేకరించి రక్తనిధిని, అలాగే దేశ రక్షణ నిధిని తయారు చేయటానికి నాన్నగారికి తోడుగా ఉండు. దేశ రక్షణ కోసం సరిహద్దులకే రానవసరం లేదు రంగన్న. ఇక్కడి నుండి కూడా మన సేవానిరతిని చాటుకోవచ్చు. వద్దు రంగన్న, వద్దు. అలాగే బాబు. మన భరతమాత స్వాతంత్ర్యం, గోపీబాబు ఆశయాలు ఈ సూర్యచంద్రులు ఉన్నంత కాలం నిలిచే ఉంటాయి బాబు, నిలిచే ఉంటాయి. ఏరా పిల్లలు, కథ విన్నారు కదా? లేవండి. బాగా చీకటైపోయింది. మీ అమ్మ మీ నాన్నలు ఎదురు చూస్తుంటారు. నిజంగా మీ గోపీబాబు ఎంతో దేశభక్తుడు. తాతయ్య, నిజంగా గోపీబాబు లాంటి మహా దేశభక్తి ఉన్నవారు చాలా మంది చరిత్రకెక్కలేదు. అంతేకాదు, ఇప్పుడు మరెప్పుడు ఇంకెప్పుడైనా కానీ దేశభక్తులకు కొదవలేదు. తాత, ఇప్పటి నుండి అన్ని కథలతో పాటు ఇలాంటి దేశభక్తి కథలు కూడా చెప్పు. అవునరా పిల్లలు, మీలాంటి వాళ్ళే రేపటి దేశభక్తులు. మీరు ఇలాంటి కథలు చదవండి, వినండి, వారి గురించి తెలుసుకోండి. త్యాగం కర్తవ్యం, తుది మాట. దేశభక్తి, త్యాగం కర్తవ్యం మొదలగు సద్గుణాలు వివిధ రకముల విటామిన్లు మాత్రమే. కానీ అన్నింటినీ ఒకే చోట ఇమిడ్చిన ప్రేమ మాత్రం మల్టీవిటామిన్ మాత్ర. నాటి నుండి నేటి వరకు జనులు ప్రేమకు తమకు తోచిన విధంగా అర్థాలు చెప్పుకుంటూ సహజంగానే సమాజాన్ని పెడత్రోవ పట్టిస్తున్నారు, అయోమయానికి గురి చేస్తున్నారు. సూక్ష్మం నుండి మోక్షం వరకు అందించగల సర్వరోగ నివారిణి ప్రేమ. ప ర మ అను మూడక్షరాల ముద్దుల ముడి పదార్థమే ప్రేమ. పరమాన్నం, పరమానందం, పరమేశ్వరుడు అను గొప్పది పెద్దదీను, మరియు పరమాణువు అనే అత్యంత చిన్నదీను అగుచున్నది కదా ఈ ప్రేమ. ప్రేమ ఇస్తుందే కాని తిరుగు లాభం ఆశించదు. ఇది ఎప్పుడూ పైచేయిగానే ఉంటుంది. ఐ హావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్. అనగా నేను బోధించుటకు రాలేదు, మేల్కొల్పుటకు మాత్రమే వచ్చినాను అంటూ స్వయంగా సృష్టికర్తయే అవతారుడిగా 25 ఫిబ్రవరి 1894లో మెహర్ బాబాగా వచ్చి
మానవాళికి ప్రేమ బీజాలు నాటి భారతదేశ స్వాతంత్ర్యం సిద్ధింపజేసి భవితవ్య నిర్ధారణ గావించి 1969 డిసెంబర్ 31న నిజ స్థితికి చేరుకున్నారు. కుష్ఠువ్యాధి నిర్మూలన, మహిళోద్ధరణ, పిల్లల్లో విద్యా విజ్ఞాన సముపార్జన, పేదరికం నుండి విముక్తి కలిగించారు మేల్కొల్పుతూ. అందుకు ప్రతి అవతారములో తాను పొందిన అగచాట్లు అనగా ఇక్కట్లు అనుభవిస్తూనే నవజీవనం గడిపారు. 10 జూలై 1925 నుండి చివరి వరకు అనగా 44 సంవత్సరములు మౌనంలో ఉన్నారు. సహవాసాలు, ఉపవాసాలు చేస్తూనే ప్రపంచమంతా పర్యటించి తూర్పు పశ్చిమాలను ఒకటి చేశారు. గ్లోబలైజేషన్కు నాంది అయినారు అవతార్ మెహర్ బాబా. ప్రేమ ప్రేమయని ప్రేమతో అనుచుండ ప్రేమావతారుడుగా ప్రేమతో అరుదించి ప్రేమ మహిమ మాకు ప్రేమతో తెలిపితివి ముగ్ధ మోహన అవతార మెహరు బాబా. ఏమి ప్రేమయో నేను ఎరుగలేను కాని అవతార కాలమున అవమానపడినను క్షమించి మరి మరీ జనన మందెదవీవు ముగ్ధ మోహన ప్రియతమా మెహరు బాబా, మెహరు బాబా, మెహరు.